కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కంపెనీలకి కొత్త లాభాలు రావచ్చు, కానీ ఒక్కోసారి కొత్త టెక్నాలజీ నష్టాలు కూడా తేవచ్చు. అలాంటప్పుడు కంపెనీలు ఏం చేయాలి? కొత్త టెక్నాలజీని పక్కన పెట్టేయాలా? నో. ఎందుకంటే కొత్తని అడాప్ట్ చేసుకోకపోతే ఎంతటి వాళ్ళైనా వెనకబడిపోతారు. మరి ఆల్టర్నేట్ ఏంటి? కొత్త టెక్నాలజీని ఆహ్వానిస్తూనే అందులోంచి లాభాలు తెచ్చే కొత్త మార్గాలు వెతుక్కోవాలి. ఇదిగో ఇప్పుడు పెద్ద టెక్ కంపెనీలు చేస్తున్న పని ఇదే. అవునండి, ఏఐ వచ్చాక ఏజెంటిక్ బ్రౌజింగ్ వచ్చి యూజర్లకి పని సులువు చేసింది. కానీ అమెజాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రం దీనివల్ల కోట్లలో నష్టాలు వస్తున్నాయి. మరి అమెజాన్ ఏం చేస్తోంది? బ్రౌజింగ్, ఆన్లైన్ షాపింగ్ మారిపోతున్న ఈ కాలంలో ఎక్కువ విలువ దేనికి ఉండబోతోంది? యూజర్ సౌకర్యాలకా, కంపెనీల లాభాలకా? అదే చూద్దాం. మనమందరం వస్తువులు కొనే అమెజాన్ సంస్థకి లాభాలు ఎలా వస్తాయో మీకు తెలుసా? అక్కడ యూజర్స్ వస్తువులు కొనడం వల్ల మాత్రమే అని అనుకుంటున్నారా? కానే కాదు. వస్తువులు కొనేటప్పుడు డిస్ప్లే అయ్యే యాడ్స్ అమెజాన్కి ఎక్కువ లాభాలు తెస్తాయి. ఒక వస్తువు కొనడం కోసం మనం 10 పేజీలు క్లిక్ చేస్తే ఆ పేజీల ద్వారా వచ్చే యాడ్ రెవెన్యూ అంతా అమెజాన్కి లాభమే. అంతేకాదు, అన్ని పేజీలు తిరిగేసేటప్పుడు మనం ఎక్కడో అక్కడ టెంప్ట్ అవుతాం కదా. ఒకటి కొనడానికి వెళ్ళి మరో 2 కొంటూ ఉంటాం. ఇదంతా అమెజాన్కి లాభమే మరి. కానీ బ్రౌజర్లలో ఏఐ టెక్నాలజీ వచ్చాక ఈ పరిస్థితి మారిపోతోంది. అవునండి, ఏఐ రాకతో ఇప్పుడు ఏజెంటిక్ బ్రౌజింగ్ అనే పద్ధతి వచ్చేసింది. యూజర్ తనకి ఏం కావాలో బ్రౌజర్కి చెప్పేస్తే చాలు, అదే పని మొత్తం చేసి పెడుతుంది. అమెజాన్లో ఏదైనా కొనాలి అనుకోండి, ఇది కావాలని బ్రౌజర్కి చెప్పేస్తే చాలు, డైరెక్ట్గా ఆ వస్తువు దగ్గరికి వెళ్ళి తీసుకుపోతుంది. పేమెంట్ టైంలో మాత్రం మనం కన్ఫర్మ్ చేస్తే చాలు, అంటే షాపింగ్ డైరెక్ట్ అండ్ ఈజీ అయిపోతుందన్నమాట. మరి ఈ రకం ఏజెంటిక్ బ్రౌజింగ్ వల్ల యూజర్కి ఆన్లైన్ షాపింగ్ ఈజీ అవుతోంది. కానీ ఈ కామర్స్ సైట్లకి మాత్రం కోట్లలో నష్టాలు వస్తున్నాయి. షాపింగ్ టైంలో యూజర్ల వల్ల వచ్చే యాడ్ రెవెన్యూ మొత్తం లాస్ అవుతోంది. మరి ఏంటి దీనికి పరిష్కారం అని కంపెనీలు ఆలోచిస్తుంటే ఒక పరిష్కారాన్ని గూగుల్ సంస్థ చూపిస్తోంది. అమెజాన్ సంస్థ ఎంత గొప్పదైనా ఇప్పుడు ఏఐ బ్రౌజింగ్, ఏజెంటిక్ బ్రౌజింగ్ అంటే మండిపడుతోంది. ఏఐ బ్రౌజర్ ఏజెంట్లు మా సైట్లో అడుగు పెట్టకూడదు అంటూ నిషేధాలు విధిస్తోంది. అసలు కథ ఎక్కడ మొదలైందంటే, ఈ మధ్య పర్ప్లెక్సిటీ వాళ్ళు కామెట్ అనే బ్రౌజర్ ని రిలీజ్ చేశారు. ఇది ఒక ఏఐ బ్రౌజర్. ఏఐ ఏజెంట్స్ తో పనిచేస్తుంది కాబట్టి ఏజెంటిక్ బ్రౌజర్ అని కూడా అనొచ్చు. రెగ్యులర్ బ్రౌజర్ కి దీనికి తేడా ఏంటి? రెగ్యులర్ బ్రౌజర్ ని ఇంటర్నెట్ సర్ఫ్ చేయడానికి వాడుతూ ఉంటాం. కానీ ఏజెంటిక్ బ్రౌజర్ అనేది అడ్వాన్స్డ్ టూల్. ఇంటర్నెట్ లో ఉన్న సమాచారాన్ని కేవలం మనకు చూపించడం మాత్రమే కాదు, మనకు కావలసిన పనులన్నీ అదే చేసి పెడుతుంది. అది దాని పవర్. అవునండి, జస్ట్ మన పనేంటో చెబితే చాలు. బ్యాంకింగ్ పనులు, ట్రావెల్ టికెట్లు బుక్ చేయడం, వెబ్సైట్లో రీసెర్చ్ చేయడం, ఏదైనా కావచ్చు. ఇదిగో ఇది చెయ్యాలి అని మనం చెబుతూ ఉంటే ఏజెంటిక్ బ్రౌజర్ అర్థం చేసుకుంటుంది. చెప్పిన పనిని బట్టి తనే వెబ్సైట్ ఓపెన్ చేస్తుంది. ఒక పేజీలో నుంచి మరో పేజీలోకి వెళుతూ ఒక రోబోట్ మాదిరిగా టాస్క్ ను కంప్లీట్ చేసేస్తుంది. బాగుంది కదా? అయితే ఇది యూజర్కి సౌకర్యమేమో కానీ ఆన్లైన్ వ్యాపారాలు చేసే ఈ కామర్స్ సైట్లకి మాత్రం పిడుగులాంటి వార్త. ఎందుకంటే ఈ కామర్స్ సైట్లలో యూజర్ వస్తువు కొనేటప్పుడు ఎన్నో యాడ్స్ డిస్ప్లే అవుతాయి. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టించడానికి ఎన్నో మార్గాలుంటాయి. అసలు మెయిన్ వ్యాపారం కంటే కొసరు వ్యాపారంతోనే ఈ కామర్స్ సైట్లకి ఎక్కువ లాభాలు వస్తాయని కూడా చెప్పొచ్చు. మరి ఈ స్ట్రైట్ అండ్ డైరెక్ట్ ఏజెంటిక్ బ్రౌజింగ్ పూర్తిగా జనంలోకి వస్తే యాడ్ రెవెన్యూ అంతా పోయినట్టే కదా. అందుకే ఇప్పుడు అమెజాన్ ఏజెంటిక్ బ్రౌజింగ్ మీద యుద్ధం మొదలు పెట్టింది. అసలు ఏజెంటిక్ బ్రౌజింగ్ అన్నదే కరెక్ట్ కాదని, ఈ కామర్స్ సైట్స్ లో ఇలా రోబోటిక్ పద్ధతిలో బ్రౌజింగ్ చేయడం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ కామెట్ బ్రౌజర్ మీద, పర్ప్లెక్సిటీ మీద అమెజాన్ కేసు పెట్టింది. ఏఐ ఏజెంట్స్ అనేవి ఈ కామర్స్ సైట్లోకి ఇలా అడ్డదారిలో ప్రవేశిస్తే మాల్వేర్ లాంటి వాటితో సైట్కి ప్రమాదం తేవచ్చని అమెజాన్ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే పర్ప్లెక్సిటీ వాళ్ళు అమెజాన్ ఆరోపణని ఒప్పుకోవడం లేదు. వాళ్ళు వేరే విధంగా వాదిస్తున్నారు. ఏజెంటిక్ బ్రౌజింగ్ అనేది యూజర్కి పని సులువు చేసే ఒక సౌకర్యం మాత్రమే. వస్తువులు కొనే జెన్యూన్ యూజర్ అఫీషియల్ గా బ్రౌజర్కి కమాండ్స్ ఇవ్వడంలో తప్పేముంది? ఇక్కడ యూజర్ తన పనిని సులువుగా చేసుకుంటున్నాడు తప్ప అతనేమి మాల్వేర్ పంపే సైబర్ నేరస్తుడు కాదు అని వాళ్ళంటున్నారు. ఇలాంటి వాదోపవాదాలు ఉన్న పరిస్థితుల్లో అసలు ఈ ఏజెంటిక్ బ్రౌజింగ్ అనే ఈ కొత్త టెక్నాలజీని ఆహ్వానించాలా లేక పూర్తిగా తిరస్కరించాలా అనే డైలామాలో పడిపోయాయి అమెజాన్ లాంటి వెబ్సైట్లు.
ఇదిగో ఇప్పుడు దీనికి గూగుల్ ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తోంది. దాని పేరే యూసీపీ. యూసీపీ అంటే యూనివర్సల్ కామర్స్ ప్రోటోకాల్. ప్రస్తుతం జనం ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి HTTPS లాంటి ప్రోటోకాల్స్ వాడుతున్నారు. కొత్తగా వస్తున్న ఈ యూసీపీ అన్నది ఈ కామర్స్ సైట్లలో షాపింగ్ చేయడం కోసం ప్రత్యేకించిన ప్రోటోకాల్ అన్నమాట. ఈ ప్రోటోకాల్ ప్రత్యేకత ఏంటంటే దీని ద్వారా ఈ కామర్స్ సైట్లని వాడితే మరింత భద్రంగా షాపింగ్ చేయొచ్చు. ఈ యూసీపీ ప్రోటోకాల్ ద్వారా AI ఏజెంట్లని ఉపయోగించినా, AI బ్రౌజర్లని వాడినా వెబ్సైట్ కి ఎలాంటి ప్రమాదం ఉండదు. కాబట్టి ఈ కామర్స్ సైట్లన్నీ ఈ ప్రోటోకాల్ కి మారితే కొత్త తరం ఏజెంటిక్ బ్రౌజింగ్ కి ధైర్యంగా ఆహ్వానం పలకొచ్చు అన్నది గూగుల్ ప్రతిపాదన. అమెజాన్, పర్ప్లెక్సిటీల మాదిరిగా ఒకరి మీద ఒకరు ఆరోపించుకుంటూ కోర్టుల చుట్టూ తిరగడం కరెక్ట్ కాదన్నది గూగుల్ అభిప్రాయం. ఏజెంటిక్ బ్రౌజింగ్ అన్నది కొత్త టెక్నాలజీ. అది యూజర్కి ఎంతో ఉపయోగకరం. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే. మరి దెబ్బతింటున్న యాడ్ రెవెన్యూ మాట ఏంటి అంటే దానికి కూడా గూగుల్ ఒక సొల్యూషన్ చెబుతోంది. కొత్త ప్రోటోకాల్ అయిన యూసీపీ ద్వారా వేరే విధంగా యాడ్ రెవెన్యూ పొందే వీలుంటుందని AI బ్రౌజర్ ఏజెంట్లు మా సైట్లో అడుగు పెట్టనే కూడదు అంటూ అమెజాన్ లాగా తలుపులు మూసుకునే బదులు కొత్త టెక్నాలజీకి అఫీషియల్ గా స్వాగతం పలికి కొత్త పద్ధతిలోనే లాభాలు వచ్చేలా చూసుకోవాలి అనేది గూగుల్ ఐడియా. ఈ మధ్య జరిగిన NRF అనే కాన్ఫరెన్స్ లో గూగుల్ ఈ కొత్త ప్రతిపాదన చేసింది. యూసీపీ అనే ప్రోటోకాల్ ఫాలో అయితే అటు కొత్త టెక్నాలజీని కాదు అననక్కర్లేదు, పాత లాభాలు వదులుకోనక్కర్లేదు. గూగుల్ ప్రతిపాదించిన ఈ కొత్త టెక్నాలజీ కొన్ని ఈ కామర్స్ సైట్లకి నచ్చింది. వాల్మార్ట్, టార్గెట్, షాపిఫై, వేఫెయిర్ అనే కంపెనీలు ఈ విషయంలో గూగుల్తో చేతులు కలిపాయి. అయితే అమెజాన్ మాత్రం వీరితో చేరలేదు. ఏజెంటిక్ బ్రౌజింగ్ వల్ల మాకు ఖచ్చితంగా నష్టమే. ఇలాంటి టెక్నాలజీని మేము ఆహ్వానించమని అమెజాన్ ఇప్పటికీ స్పష్టంగా చెబుతోంది. AI బ్రౌజర్లు వాడి ఎవరూ మా సైట్లోకి రావడానికి వీలు లేదు అని నిషేధం విధిస్తోంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? గూగుల్ ప్రతిపాదిస్తున్న యూసీపీ అనే కొత్త కామర్స్ ప్రోటోకాల్ సక్సెస్ అవుతుందా? రేపటి రోజున జనం ఏజెంటిక్ బ్రౌజింగ్ లోని సౌకర్యానికి అలవాటు పడిపోతే దాన్ని నిషేధిస్తున్న అమెజాన్ ని వదిలేస్తారా? లేక ఇప్పటికే అలవాటు పడ్డారు కాబట్టి అమెజాన్ తోనే ఉండి పాత పద్ధతుల్లోనే షాపింగ్ చేస్తారా? ఇవన్నీ కాకపోతే మరో విషయం కూడా జరగొచ్చు. గూగుల్ తో చెయ్యి కలపడం ఇష్టం లేని అమెజాన్ యూసీపీ లాంటి మరో ప్రోటోకాల్ ని తనే స్వయంగా సృష్టించినా ఆశ్చర్యం లేదు. ఏం జరుగుతుంది? AI తరంలో ఆన్లైన్ షాపింగ్ ఎలా మారుతుంది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.